హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పాలక్ పన్నీర్. దీనికి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్టలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఎసరు పెట్టుకొని శుభ్రంగా కడిగిన పాలకూరను అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అయితే మనకు వస్తుంది. ఇలా ఉడికిన పాలకూరను ఒక చిల్లెల గరిటె తీసుకొని అందులో ఈ పాలకూరను మొత్తం వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 4 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు మనము చల్లారిన పాలకూరను మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కలర్ మనకి చేంజ్ అయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇంకా పాలకూరలో ఫైబర్, 0% కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో పట్టేసిన పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ తీసుకొని, ఇదైతే సోయా పన్నీర్ అండి, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఏ పన్నీర్ అయినా తీసుకోవచ్చు. సోయా పన్నీర్ అయితే హెల్త్కి చాలా మంచిది. ఈ ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసినాక ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ డిష్లో తీసుకోవాలి. ఇప్పుడు కర్రీని మొత్తాన్ని సర్వింగ్ డిష్లోకి వేసుకోవాలి. ఇది బిర్యానీలోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు మన కర్రీ అంతా ఇందులో పోసేసుకోవాలి. తరచుగా పాలకూర తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయి. ఇప్పుడైతే మనకి పన్నీర్ ముక్క అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. సాల్ట్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
టేక్ కేర్.